ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అవకాశాలు, ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్ అంతా కూడా తెలంగాణలో ఉండిపోయింది. అనేకమైనటువంటి సంస్థలన్నీ కూడా ఉండిపోయాయి. 14 నుంచి 19లో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. మీరు చెప్పొచ్చు ట్రైబల్ యూనివర్సిటీ కానీ, లేకపోతే ఎయిమ్స్ కాలేజ్ కానీ, MBA కాలేజ్లో కానీ, లేకపోతే మన మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది, తర్వాత IIM ఉంది, IIT ఉంది, అలాగే విట్స్ వచ్చింది, అలాగే ప్రైవేట్ కాలేజ్ని కూడా తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర రాజధానిలో పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఇన్స్టిట్యూషన్స్ని కేంద్ర ప్రభుత్వ తాలూకు ఆఫీసెస్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మరి వాళ్ళు ఏమీ లేకుండా ఏమీ ఆరోపణ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రజలైతే మాత్రం పూర్తి స్థాయిలో మా కూటమి ప్రభుత్వంతో కలిసి నడవడానికి పూర్తి స్థాయిలో ఉంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళకి అర్థమయ్యేలా మేము చెప్తున్నాం, కన్విన్స్ చేసుకుంటున్నాం, ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి P4 విధానం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, ప్రజలు కూడా పరిపాలనతో కలిసి నడిస్తేనే అభివృద్ధి అనేది మనకి వేగవంతం అవుతుంది. ప్రజలు కూడా ఈరోజు పరిపాలనలో మమేకం అవ్వాలి. ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని పూర్తి స్థాయిలో తీసుకువెళ్ళాలి. మనకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు 99లో జన్మభూమి అని పిలుపునిచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి పిలుపు మీద చాలా రోడ్లు కూడా మనం ఫామ్ చేసుకున్నాం. ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి గ్రామ సమస్యలు అవ్వచ్చు, గ్రామ చిన్న చిన్న రోడ్స్ అవ్వచ్చు, అప్పుడే ఆయన పెద్ద ఆలోచన చేయడం జరిగింది. అంటే మన ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆలోచన ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఆయన ఆలోచన ఎప్పుడు కూడా విజనరీ. ఆయన ఆలోచిస్తే ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే దశగా ఉంటుంది. సో ఆయన చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా మనం కూడా భాగస్వామ్యం అవుతే ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర ప్రజానీకానికి, అలాగే యువతకి మంచి భవిష్యత్తు ఉంటున్న సంగతి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్తాను. సార్, ఇప్పుడు పెన్షన్ విధానం చాలా కీలకమైపోయింది ప్రభుత్వాలకి. రాబోయే కొత్త సంవత్సరంలో ఏ విధమైన ప్రోగ్రెస్ పొందుకోవచ్చు పెన్షన్ విధానం? అంటే పెన్షన్స్ ఇప్పుడు స్పౌస్ పెన్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు కొత్త పెన్షన్స్కి కూడా విడో పెన్షన్స్ ఒక్కొక్క కేటగిరీ అనేది క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే కొత్త కేటగిరీ విడో పెన్షన్స్ ఇవ్వాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. అది ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో ఇచ్చేస్తాం. అది కూడా విడో పెన్షన్స్ కూడా దాని అప్లికేషన్స్ ఓపెన్ చేసి దానికి ఎన్ని అప్లికేషన్స్ వస్తాయో తీసుకొని దాన్ని ట్యాగ్ ఓపెన్ చేస్తాం. వాళ్ళు పెట్టిన సంస్థలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఆ పేర్లు చెప్పమనండి. వాళ్ళు పెట్టిన సంస్థలు కానీ తీసుకొచ్చిన దానికి పేర్లు ఎక్కడ లేవు కదా. కొంచెం చెప్పమనండి, పలానా పోనీ ఏదో సంస్థ పేరు మార్చాను, ఏమీ లేదు అక్కడ. సచివాలయ వ్యవస్థలో కూడా పూర్తి స్థాయిలో కార్యరూపం చేయడం జరగలేదు. అంటే సచివాలయ వ్యవస్థలో కూడా మానిటరింగ్ సిస్టమ్ పెట్టలేదు. ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేశారు, వాళ్ళకి రోల్ ప్లే క్రియేట్ చేశారు, కానీ పూర్తి స్థాయిలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పైనుంచి కింద వరకు కూడా మానిటరింగ్ సిస్టమ్ పెట్టలేదు. సో దానికి కూడా ఈరోజు ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలి. ఈ అధికారులతో ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారో స్వర్ణాంధ్ర నిర్మాణానికి వీళ్ళందరినీ కూడా యూటిలైజ్ చేయాలి, వీళ్ళకి ఒక కార్యరూపం చేయాలని ఈరోజు స్వర్ణాంధ్ర పేరు తీసుకొచ్చి దాని పేరు మార్చడం జరిగింది. సచివాలయం అంటే విలేజ్ అడ్మినిస్ట్రేషనే కాదు, స్వర్ణాంధ్రకి కావాల్సినటువంటి నిర్మాణానికి ఏదైతే కావాలో దానికోసం అని చెప్పి ఇక్కడ కింద స్థాయి నుంచి పేరు మార్చి దానికి ప్రధానంగా వీళ్ళు ఎక్కువగా పనిచేస్తారు. కాబట్టి వాళ్ళ ఆలోచన ఏదైతే మనం ఒక విజన్ ప్లాన్ తయారు చేస్తున్నామో ఆ విజన్ ఇంప్లిమెంటేషన్ ఈ ఆఫీస్ నుంచి, అంటే గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనతో పేరు మార్చడం జరిగింది. థ్యాంక్ యూ.